ఆజ్ఞ కాదు గాని పాపం ఈ ముసలాడు బతిమాలుకున్నాడని చెప్తావమ్మా. అదేంటి అమ్మాయి గారు అప్పుడే వెళ్ళిపోయారా? రాత్రి కొండమని లేకపోయారా అమ్మాయి గారు? నా గురించి ఏదైనా అన్నారా? ఇది పాపిస్టడ్ కొంప. ఇందులో అబ్బెబ్బే ఎంత మెచ్చుకున్నారో తెలుసా? మా రాంబంటూ పెద్ద హీరో అమ్మా అన్నారు. అసలండి ఇంకేమనలేదా? అనకే 2 పనులు ఆర్డరేసి వెళ్ళారు. ఏంటయ్యి? ఇంత గడించాడు, చదువు లేకపోతే బాగోదు, ఇవాళే పాఠాలు నేర్పించు అన్నారు. ఏం పాఠాలు? ఆలతో ఆరంభించమన్నారు. ఓహో, రెండోది? ఇలా పైకి రా చెప్తా. రా. దిద్దు. చెప్పు. అనమంటే ఊ అంటే ఎలా? దొరగారి మొదటి ఆర్డరు ఇంత చక్కగా పాటించావు, రెండోది వినవా? అవసరం లేదు. 10 నెలల్లో తిరిగొస్తాను, మనవణ్ణి చూపెట్టాలి, జాగ్రత్త అన్నారు. 10 నెలల టైం ఉందిగా, రేపే ఆ పని సొత్తాను. ఇవాళకేమొచ్చి? రేపు మంచి రోజు. అమ్మాయి వాడికి 2 లక్షలు చేసే జవహరీ ఉండాది, బ్యాంకులో ఫిక్స్డ్ ఒక 5 లక్షలు ఉండాది, ప్లస్ ప్లస్ వింటున్నారా, ప్లస్ 30 లక్షలు చేసే ఓను బంగళా ఉండాది. అంబి సోదరా, ఇన్నిసార్లు రికార్డు పెడతాం, మాకన్నీ కంటతా వచ్చేసాయి. అమ్మాయి రావాలి, అబ్బాయికి నచ్చాలి, అంతే. రూపాయి కట్నం అవసరం లేదు. అమ్మాయి గారు లేకండి లేకండి. నీ గమనుడు రామ్మంటూ లేయకూడదు, తప్పుదా? అవును. మన రాంబంటు మనసు బంగారం, తంగమే తంగం. రెండమ్మాయి గారు కూర్చోండి. కావేరమ్మా, అబ్బాయి గారు ఈయనే కుమారు, MBBSSS. హలో మిస్ కావేరి. అంబి అంకుల్ రమ్మన్నారట, దేనికి? అద్దా, మా వాళ్ళు మిమ్మల్ని చూస్తామన్నారు, ఒక్కసారి చూసి నచ్చిపోయి ఓకే అనేస్తే. ఓకే, దేనికి? ఎవరిని? పిల్లవాడిదా, వీడు ఏర్కనమే నిన్ను ఫోటోలో చూసి నిండా థ్రిల్ అయిపోయినాడు. నువ్వు కూడా ఓకే అంటే కళ్యాణానికి ముహూర్తం పెట్టి. రాంబంటు ఇట్రా. మనకి పెళ్ళయిందని వీళ్ళకి తెలీదా? పెళ్ళా? మనకా? మనకి పెళ్లి కాలేదని ఒట్టేసి చెప్పు. ఒట్టు నా మీద ఒట్టు, నేను సచిన తొట్టు. అమ్మవారి సాక్షిగా ఈ తాళ్ళు నువ్వు కట్టలేదని నేను చచ్చిన తొట్టని చెప్పు. నమస్కారం, బాగుండారా? నమస్కారం. అంబి సార్ వాడు ఎక్కడ? పైన. సరే, అర్జెంటుగా రమ్మన్నారంట. నీ పాత రాజాసారు వాడి పేరేమి? రాజా రామచంద్ర ప్రసాద్. లక్ష్మీపురం దానే? ఎక్కడిది? అద్దానే. అవును, ఈ పథకమే గుర్తు. ఇందులో హనుమంతుల వారి బొమ్మ చూపించి నువ్వే రానేవారు. 3 రౌడీ పసంగలు అమ్మడానికి ఇచ్చినారు. నాకుదా డౌట్ వచ్చేసినది. ఏమ్రా, మొన్నదా రాజాసారు వాడు కారు అమ్మడానికి వేసినాడు, ఇప్పుడు ఇది నెంజెత్తిలో రొంబ కష్టమైందప్ప. ఒకడు రాజావాడి పిల్లకాయని చెప్తా ఉండాడు. ఎక్కడ వాళ్ళు? పక్క రూమ్లో కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోవేసినాను, పిలుస్తున్నా. రేటు చెప్పడానికి ఎంతసేపు కూర్చోవాలా? ఇచ్చేయి, ఇంకో షాపు పోతాం. అబ్బాయి గారు, ఇది దొరగారు ఇచ్చారా, మీరు తెచ్చారా? ఆయన ఇచ్చాడు, నేను తెచ్చాను. నేనే తెచ్చాను. నా బాబు సొమ్ము నీకే. నీ బాబు సొమ్మే కాదు, మీ తాతగారు నాటి గొలుసు కూడా. ఇది అమ్ముతారా? అమ్మటానికి ఆయనకి ఇదొకటే మిగిలింది.
హలో, ఫోన్ చేస్తే లేరంటారు, మనుషులు వస్తే దొరకరు. ఇవాళ ఐసా పైసా తేల్చుకున్నామన్నారు రెడ్డి గారు. ఎవరయ్యా మీరు భోజనాల గదిలోకి వచ్చేసి? డబ్బు ఇవ్వకపోతే బెడ్రూమ్ లో కూడా వస్తామండి. మర్యాదలో నిలబెట్టుకునేదాకానే. ఎవరయ్యా మీరు అంటుంటే? అరువు మీద పీకల దాకా తాగిన వాళ్ళు ఎవరు నువ్వని అంటారు. మా బ్రాందీ షాపుకి మీరు 85,000 బాకీ. బ్రాందీ షాప్? గిరీశం, జయరాం, నాయనా కాస్త బయట నుంచోండి, వాళ్ళు వస్తారు. బయట నుంచి అడిగే లిమిట్ దాటిపోయిందమ్మా. ఏమిట్రా సారా కంపెనీ వాళ్ళకి డబ్బు ఇవ్వాలట? అవును, 85,000. నా కొడుక. తమరు తాకపోవచ్చు కానీ మీకోసం వచ్చిన వారికి పార్టీలు ఇవ్వటం మర్యాద చేయడం తప్పదు కదా. ఇదిగో అదిగో అంటుండగానే కష్టం పెరిగినట్టుంది. మీరు వెళ్ళండి, రాజావారు రేపు చెక్కు పంపిస్తారు. నా దగ్గర డబ్బు లేదు. ఉన్నా ఇలాంటి దరిద్రపు కొట్టవాటికి మనం అడ్డమైన గాడిద కొడుకులకి తగలేస్తారు. కన్న కొడుకు అడిగితే ఎక్కడని దరిద్రాలు వస్తాయి. జయరాం, ఏమిటా వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తాగున్నావా? నా దగ్గర రూపాయి కూడా లేదురా. లేదంటే ఎవడు నమ్మడు. ఎక్కడో దాచుంటావు. మా తాతలు నీకోసం లంక బిందులు దాచలే. తీ, ఆ డబ్బంతా తీ. నా దగ్గర దమ్మిడి కూడా లేదురా. ఉన్నదంతా గిరీశానికి అప్పచెప్పాడు కదరా. బాగుందండి, ఇది బాగుంది. మహాప్రభో, కలియుగ దానకర్ణ సరిగ్గా పెళ్లి ముహూర్తానికి 25,000 పువ్వుల్లో పెట్టి పంపించారు. మహాప్రభో, జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. తిరుపతి వెళ్ళొచ్చాక మహాప్రసాదంతో మీ దర్శనం చేసుకుంటాను. వెళ్ళొస్తా మహానుభావ. నేనెక్కడిచ్చాను? నేనెప్పుడిచ్చాను? అదే ఇచ్చిన దానం గుర్తుగా ఉంచుకోవటం ఇలాంటి మహాపురుషులకే చెల్లు. 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. రండి. దరిద్రం అంతా నా కర్మ. ఇలాంటి భజన గలకి 25,000 ఇస్తావా? కన్న కొడుకుని బజార్లో పెట్టి తిరుగుతుంటే దమ్మిడి లేదంటావా? ఏ జన్మలో పాపం చేశాను? ఇలాంటి చోట పుట్టాను. నన్ను జైల్లో పెట్టడం కాదు, రాజాగారి కొడుకు దొంగ వెధవ అని ఊరంతా దండలు వేస్తాను. నేను ఈ పెళ్లికి డబ్బు ఇవ్వలేదు. ఒట్టు ఈ మీద ఒట్టు ఇవ్వలేదు. బ్రెయిన్ డ్యామేజీ, అది పాపం. ఇంకో నిమిషంలో మీరు డబ్బు ఇవ్వకపోతే రాజాగారి బ్రెయిన్ లాగే మీ ఆయువు పట్ల అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఏంటి బ్రదర్స్, సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? అదే డబ్బు గురించి జోకులు చెప్పుకుంటున్నాం. ఎంత? 85. అవునరా. రసీద్ రాయ్. రెడీ. చిల్లరుంచుకో. చిత్తం బాకీ చెల్లు. బాకీ చెల్లు, దెబ్బలు చెల్లు. తమ్ముడు, ఏమిట్రా ఇదంతా? కథంతా చెప్పడానికి టైం లేదు. మనకు మంచి రోజులు వచ్చాయి. దట్స్ ఆల్. రా కారెక్కు. సంగతి చెప్పరా? మన కోటకు మంచి గిరాకీ వచ్చింది. ఓ తమిళ షావుకార్ కంపెనీ ఇక్కడ 5 స్టార్ హోటల్ కడతాడట. మన కోట చుట్టూ ఉన్న తోట మొత్తం 2 కోట్ల రూపాయలకు బేరం కుదిరింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. పద మరి. ఆ జయరాం, నువ్వు వద్దులే, నాన్నగారికి సేవలు చేస్తూ ఉండు. నేను తమ్ముడు వెళ్ళి నాన్న జయకృష్ణ. అబ్బే మీరెందుకులేండి, వాడు నేను సంతకం పెట్టాలి. అగ్రిమెంట్ రాశాక నాన్నగారి చేత పెట్టిస్తాం. రారా. ఒకటే పెట్టి వెళ్ళండి, మళ్ళీ నా కోసమే పరిగెట్టుకొస్తారు. మీ తండ్రి కొడుకులు కోడలు అమ్మ పెట్టిన విలువ లేదు. ఈ ఆస్తి మొత్తం ఒక్క నా చేతిలో ఉంది. రాజావారు నాకు ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ టర్నామా ఇచ్చారు. నా దస్కత్తులు ఎంతే ఏవి చెల్లదు నాన్న. ఐ సీ. అయినా ఇలాంటి పెద్ద డీల్స్ కి మీలాంటి గట్టి బుర్ర ఉండాలండి. బ్రిలియంట్, దట్ ఈజ్ మై జయకృష్ణ. చూడు, రాత్రిపూట 50 లక్షలు మూసుకట్టడం అంత మంచిది కాదు. చిల్లర ఖర్చుకో 1,00,000 జేబులో వేసుకెళ్దాం. అది నాకు ఇస్తే లోన్ లాకర్లో పెడతాను. చూసారా? దట్ ఈస్ గిరీశం. సెక్రటరీ జపాన్.